శక్తిని బలము మనము పొందుకుంటాము. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ బలము మనం పొందుకుంటామో దేవుడిచ్చి సర్వాంగ కవచంలో ధరించుకొని మనము ఆ సాతానుతో మనము పోరాడతాము, దురాత్మలతో పోరాడతాము, ఈ లోక సంబంధమైన ఈ పాపంతో మనం పోరాడగలుగుతాము. హల్లెలూయా. అదే ఈ లోకంలో ఉన్న ప్రతి పాపము కూడా ఏదైనా సరే, అది వ్యభిచారమా, దొంగతనమా, తాగుడా, వ్యసనమా, చెడ్డతీలు, చెడ్డ మాటలు, నోటి మాటలు, దేవుడికి నచ్చని ప్రతి విషయంలో కూడా మనము దేవుడికి ఆ విషయంలో మనము పోరాడగలుగుతాము. ఎప్పుడైతే మనలో పరిశుద్ధాత్మ ఉంటాడో, అభిషేకం ఉంటుందో, వాక్యం ఉంటుందో, మనం అప్పుడు అవన్నిటిని కూడా జయించగలుగుతాము. ఆ పాపాన్ని జయించినప్పుడు దేవునితో మనము సంబంధం కలిగి ఉంటాం. పాపాన్ని మనం జయించగలం, ఈజీగా జయించలేమని ఎక్కడ చెప్పాలి. యేసుప్రభు వారు అన్నాడు, ఇదిగో నేను లోకమును జయించాను, మీరు కూడా జయిస్తారు అన్నాడు. అంటే ఆయన జయించాడు, ఆయన మనలో ఉన్నాడని నమ్ముతున్నాము, ఆయనతో నడుస్తున్నామని చెబుతున్నాము, ఆయనలాగా జీవిస్తామని చెబుతున్నాము. కాబట్టి మనము కూడా ఏం చేయాలి అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, లోకానికి వేరే జీవించాలి. క్రైస్తవుడు అంటేనే ఒక ప్రత్యేకత, క్రైస్తవుడు అంటేనే ఒక ప్రత్యేకమైన జీవితం అన్ని జనులకి కనబడాలి. కనబడినప్పుడే మన ప్రవర్తన బట్టి, మన క్రియలను బట్టి, మన మాటను బట్టి వాళ్ళు దేవుని నామాన్ని మహిమపరుస్తారు, వాళ్ళు అడుగుతారు, వాళ్ళ రక్షణలోకి నడిపించాలి. యేసుప్రభు వారు అదే చెప్పాడు, సర్వసృష్టిని సువార్తను ప్రకటించండి, ఇదిగో నేను మీ పాదములు కడుగుతున్నాను, నేను మిమ్మల్ని తగ్గించుకున్నాను, నేను అభిషిక్తుని, దేవుని, బోధకుడిని, మీకు అన్నీ తెలుసు, ఎన్నో అద్భుతాలు ద్వారా జరుగుతున్నాయి తెలుసు మీకు, అయినా సరే నేను మీ కాదు ఎందుకు తగ్గుతున్నాను మీరు తెలుసుకోవాలి. మీరు కూడా ఇప్పుడు బయటకు వెళ్తున్నారు, ఇదో నేను వెళ్ళే సమయం వచ్చింది, మిమ్మల్ని నేను పంపిస్తానని తెలుసు, పరిశుద్ధాత్మ ఇస్తానని తెలుసు, కాబట్టి వాళ్ళు అద్భుతాలు చేస్తారన్న సంగతి ఆయనకు తెలుసు. మనుషులుగా అద్భుతాలు చేస్తే మనుషులోకి గర్వం వచ్చింది, అహంకారం వచ్చేసింది, నేనే చేస్తున్నాను అనే ఒక ఇది వచ్చిందని ఆయన ముందుగానే హెచ్చరించాడు అన్నమాట మనుషులకి. ఎవరికైతే ఆ శిష్యులకు చెప్పాడో, శిష్యులకు ఒక్కరికే కాదు కానీ అందరికీ చెప్పినట్టు, మీరు చేసేది ఏది కూడా మీతో కాదు కానీ అది నేను ఇచ్చింది, నేనే తగ్గించుకున్నాను కాబట్టి మీరు కూడా తగ్గించుకోవాలి, నేను అద్భుతం చేశాను కాబట్టి ఇక్కడ నాకు దండేది సన్మానం చేయండి అని కాదు కానీ ప్రేమతో వాళ్ళని రక్షించాలి, సువార్త ప్రకటించాలి, ఆ ప్రేమ వారికి చూపించాలి. ఎప్పుడైతే ఏ మనిషి అయినా ప్రేమకే లోబడతాడు, అందుకే దేవుడు ప్రతి చోట ప్రేమ గురించి ఎక్కువగా రాపిస్తాడు. ఆయన మొదటిగా అసలు ఆయన ప్రేమించాడు కాబట్టి మన కోసం కల్వరి శిలువలో బలియాగమయ్యాడు. ప్రేమించాడు కాబట్టి ఆయన చేసిన మట్టితో చేసిన మనుషులని, ఆయన సృష్టించిన మనుషులని, మన మీద ఆయనకు అంత ప్రేమ ఉంటే మనతో పాటు జీవిస్తున్న ఆయన అంత ఆధిక్యత కలిగిన ఆయనే ఈ మట్టిని ప్రేమిస్తున్నప్పుడు ఈ పక్కనున్న మనిషి మనము అంతా ఒక్కటే కదా, మనందరము ఒకలాంటి మనుషులనే, ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ ఏది లేదు, అందరిని ఒకేలా సృష్టించాడు దేవుడు, ఒకేలా నిర్మించాడు. కాబట్టి ఈ మనుషులు ఎవ్వరిలో కూడా అందరూ చనిపోవాల్సిన వారే, జీవించాలి, బ్రతకాలి, కొంతకాలం తర్వాత చనిపోవాలి. ఇందులో కొత్త మార్పు ఏమి లేదు, ఏ మనుషులకి మార్పు లేదు. కోటీశ్వరుడైనా అంతే, పేదవాడైనా అంతే, అందరూ ఒకలాంటి వాళ్ళు. ఈ మనుషులకి ఎందుకు తారతమ్యం ఎందుకు? డబ్బున్నవాడు లేనివాడు, కులం గురించి కానీ మతం గురించి కానీ ఏ విషయంలో కూడా ఎందుకు ఈ మనుషులకి ఇంత ఇది ఉండకూడదు. ప్రేమించండి, నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించండి. అన్ని జనులకు తెలియదు ప్రేమించాలని, కానీ యేసయ్య క్రీస్తు ప్రేమ మనకు చూపించి మనకు చెప్పాడు కాబట్టి మనకు తెలుసు కాబట్టి మనం ఏం చేయాలంటే మనం ప్రేమించాలి. మొదటగా ఆయన మనల్ని ప్రేమించినట్లుగా మొదటగా మనమే అన్ని జనులు ప్రేమించాలి. లేదా క్రైస్తవులు అనబడిన వారు కూడా తెలుసుకోలేని స్థితిలో ఉన్న వారిని మనం ప్రేమించాలి, వారికి చెప్పాలి, ఒకరికి 10 సార్లు చెప్పాలి. ఆయన అంటాడు 70 సార్లు కాదు కానీ 70 ఏళ్ళ మట్టుకైనా సరే క్షమించాలి. ఒక వ్యక్తి అంట ఇప్పుడే క్షమించమని అడిగేది, మళ్ళీ ఒక గంట సేపు మళ్ళా పాపం చేసి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ క్షమించమని అడిగితే మళ్ళా క్షమించాలి. అంతేగాని నువ్వు వెళ్ళి గంట సేపు కూడా కాలేదు, ఇందాక ఏదో క్షమించమన్నా క్షమించాను అయిపోయింది, మళ్ళా పాపం చేసి వచ్చావు, ఇక నేను క్షమాపణ లేదు, నువ్వు సావడానికి లేదు. వేస్తే అలాగే చెప్తున్నాను, క్షమించండి మీరు, అలా మనం అందరం క్షమించాలి. మనమేమో ఉత్తమములు కాదు కాబట్టి నీతిమంతుడు ఒక్కడును లేడు అన్నాడు దేవుడు. అంటే నీతిమంతులు ఎవరూ లేరు, అందరము పాపులమే. ఆయన రక్తం చేత కడగబడ్డాం కాబట్టి నీతిమంతులుగా మార్చబడ్డారు. మనకు తెలియనప్పుడు మనము పాపులమే, మనము కూడా పాపాత్మమే, మనకి తెలియదప్పుడు మనం చేసేది కరెక్ట్ అనుకొని మనం జీవించాం. ఎప్పుడైతే ఆయన మనకు తెలియపరిచాడో ఇది పాపము ఇది మంచిది కాదు అని తెలియపరిచాడో అప్పుడు మనం నీతిమంతులుగా ఆయన రక్తంతో
కడగబడినప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడతాం. ఆ ఎదుటి వ్యక్తి కూడా అంతే, తనకు కూడా ఒక టైం వచ్చింది, ఒక రోజు వచ్చింది, ఆ రక్తంతో కడగబడతాడు. తన తప్పు తాను తెలుసుకున్నప్పుడు తను నీతిమంతుడిగా మార్చబడతాడు. ఈ లోపల మనకెందుకు తొందర? నువ్వు పాపం చేసావని, నువ్వు అలాంటి వాడువని, నువ్వు ఎలాంటి దానివని అనే అవసరం మనకేముంది? మనం కూడా ఒకప్పుడు ఆ స్థితిలో నుంచే కదా వచ్చాము. కాబట్టి వాళ్ళని మనం అర్థం చేసుకొని ఆ సహోదర ప్రేమను వారి మీద చూపించినప్పుడు ఆ ప్రేమ చూపిస్తున్న కొద్దీ వారిలో మార్పు వస్తుంది. ఒకరోజు 2 రోజులు మన కోసం ఎన్ని సంవత్సరాలు వేసి ఎదురు చూస్తూనే ఉన్నాడు. 2025 సంవత్సరాలు ఇప్పుడు దాకా ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇంకా మారాలి, ఇంకా మారాలి ప్రతి మనిషి కోసం. మనం ఒక మనిషి కోసం ఒక నెల చూడలేము, కనీసం ఒక సంవత్సరం కాదు కదా, ఒక నెల కూడా చూడలేము. ఆ మనిషి మార్పు కోసం తగ్గించుకోలేము, బతిమలాడలేము, అడగలేము, మాట్లాడలేము, ప్రేమ చూపించలేము. ఇంకా మారలే, ఇంకా మారలే, ఒక్క రోజుకి 2 రోజులకి మారలేదు. ఇంకా నేను చెప్పాక ఏసై గురించి మరి ఎంతమైన మళ్ళా పోయి తప్పు ఇలా ఉంటుంది అన్నమాట మనిషి స్వభావం. హల్లెలూయా.